హలో అండి. 100 రకాల రోగాలకైనా సరే దివ్య ఔషధంలా పనిచేసే మన మునగాకు కారం పొడి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు డైలీ 1 టేబుల్ స్పూన్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే కంటి చూపుతో బాధపడేవాళ్ళు కంపల్సరిగా ఇది యూస్ చేయండి. దీంట్లో 1-2 రకాల లాభాలు ఉన్నాయండి. వైటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ చాలా ఎక్కువ. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. వైటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. దీనికోసం ముందుగా క్లీన్ చేసి ఆకులన్నీ వలిసి పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసి డ్రైన్ అవుట్ చేసుకోండి. అసలు వాటర్ అనేది ఉండొద్దు. బాగా పొడి పొడిగా ఉండాలి ఆకులన్నీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని పల్లీల్ని ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరాను కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. చాలా హెల్దీ. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో ఒక 10 నుంచి 15 వరకు, అంటే మీ స్పైస్ లెవెల్ని బట్టి డ్రై చిల్లీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేయండి. ఇది కూడా క్రిస్పీగా అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత మన మునగాకు ఉంది కదా, వాష్ చేసి పక్కన పెట్టుకుంది, అది నేను బయట ఆరపెట్టేసి మరీ ఫ్రై చేస్తున్నానండి. కొంచెం తడి ఉన్నా కూడా అది ముద్ద కూరలాగా అయిపోతుంది. అసలు కొంచెం కూడా తడి అనేది ఉండొద్దు. అలా మీరు దాన్ని ఆరపెట్టాలి. అంటే అసలు కంప్లీట్గా డ్రైన్ అవుట్ అవ్వాలి. సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేయండి. ఇలా దగ్గరకు వచ్చాక ఇంకా కొంచెంసేపు అది క్రిస్పీ కావాలి. ఆకును టచ్ చేస్తే మనకి అది క్రిస్పీగా ఉండాలి. అలా చేయాలి మొత్తం. ఈ విధంగా మొత్తం ఫ్రై చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవన్నిటిని పౌడర్ చేసేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై చిల్లీ, ఒక 10 వరకు గార్లిక్ని యాడ్ చేసి సాల్ట్ని యాడ్ చేసి ఒక రౌండ్ మిక్సీ చేయండి. ఇది కచ్చా పచ్చాగా ఉండాలండి. మరీ మెత్తగా వద్దు, మరీ బరకగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, మునగాకుని యాడ్ చేసేసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకోండి. ఇలా బరకగా ఉండాలి, టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా పౌడర్ వద్దు, మరీ పొడి పొడిగా వద్దు. ఈ విధంగా చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఈ మునగాకు చిన్నప్పుడు మా ఇంటి వెనుక ముందు ఎక్కడైనా కనిపించేది. అలాంటిది బెంగళూరులో మా ఏరియాలో ఎక్కడ మార్కెట్లో అడిగినా లేదు. కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర దొరకలేదు. ఎందుకో బిగ్ బాస్కెట్లో సెట్ చేస్తుంటే సడన్గా మునగాకు కనిపించిందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు దొరికితే వదిలేస్తామా? నేనైతే 2-3 కట్టలు ఆర్డర్ పెట్టాను. ఇంకా మునగాకుతో ఏం వెరైటీస్ చేసుకొని తినాలా అని అన్నీ ఒకేసారి మళ్ళీ దొరుకుద్దో లేదని తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా మునగాకు కారపొడి చేసుకున్నారనుకోండి, ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పౌడర్. ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు, లేదా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మునగాకు పొడితో సూపర్గా ఉందండి టేస్ట్. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మునగాకు పొడిని మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.